హాయ్ హలో నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు వీక్షి వరల్డ్. ఈరోజు వీడియోలో టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ టమాటా పచ్చడి చాలా సింపుల్ ప్రాసెస్లో చేద్దాము. ఈ పచ్చడి ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సేమ్ వీడియో ఇంకొకటి ఉంది మన ఛానల్లోనే, కానీ దానికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. చాలా డేస్ ముందు జస్ట్ మ్యూజిక్ పెట్టేశాను, అందుకని మళ్ళీ తీసాను వీడియో. ఫస్ట్‌గా పచ్చడికి టమాటాలు, పచ్చిమిర్చి ఎన్ని కావాలో తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చిని కొంచెం తుంచి వేసుకోండి, లేకపోతే చిట్పటమని ఫేస్ మీద పడుతుంది. అందుకని కొంచెం తుంచి వేసేసాను. నార్మల్గా టమాటా పచ్చడి చేస్తాం, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ రావాలి అంటే ఖచ్చితంగా అల్లం వేయాలి. ఒక చిన్న ముక్క అల్లం వేసారంటే మాత్రం టేస్ట్ అద్దిరిపోతుంది. ఆ ఫ్లేవర్ని మొత్తం చేంజ్ చేసేస్తుంది అనమాట. అందుకని నేను ఒక చిన్న ముక్క తీసుకొని పీల్ చేసేసి కట్ చేసి వేసేసాను. కొంచెం ముందుగా వేసారంటే త్వరగా వాడుతుంది, లేకపోతే అట్లే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇక్కడ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిపోయింది కదా, గ్రీన్ కలర్లో నుంచి ఆ పైన పీల్ అంతా వైట్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అందుకని పక్కకు తీసేసాను అనమాట. ఇప్పుడు అల్లము ఇంకా కొంచెం పచ్చిగా అనిపించింది, దాన్ని ఇంకొంతసేపు వేయించాలి. అల్లం ఆల్మోస్ట్ వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ ప్యాన్ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేడికి అవి వేగిపోతాయి. అవి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. అవి పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టమాటాలు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకేసారి వేసేసుకుంటే కూడా సరిపోతుంది, కానీ నాకు వీడియో లెంత్ కావాలి, అలాగే స్టైల్ కావాలి కాబట్టి అలా టమాటాలు 2 స్లైసెస్గా చేసేసి పెట్టేశాను. ఇప్పుడేమో ఇలా కట్ చేసి పెట్టేశాను. తర్వాత అవి ఫ్రై అయ్యేటప్పుడు వాటిని గుచ్చుకుంటూ కూర్చోవాలన్నమాట. మీరు మాత్రం అలా చేయకండి, చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి వేసేసుకోండి. చూడండి, అదే చిన్న ముక్కలు అయితే అలా కలిపితే అయిపోయేది. ఇవి కాబట్టి అలా తిప్పుకుంటూ కూర్చున్నాను, చాలా టైం పట్టింది అనమాట అవి ఫ్రై అవ్వడానికి. టమాటాస్ లైట్గా వాడాయి అనిపించినప్పుడు ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు వేసుకోవాలి. చింతపండుని వాటర్లో నానబెట్టి మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ వాటర్ తగిలితే పచ్చడి చాలా త్వరగా పోతుంది. పచ్చడి ఒక 2-3 డేస్ కావాలి కాబట్టి నేను వాటర్ తగలకుండా చేద్దామని డైరెక్ట్గా టమాటాస్లోకి వేసేసాను. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలని మిక్సీ పట్టేశాను. తర్వాత దానిలో కావాల్సిన సాల్ట్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకొని వేయించి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టేసేయాలి. మనకు మెత్తగా కావాలంటే సాఫ్ట్గా వేసుకోవచ్చు, లేదు కొంచెం కచ్చాపచ్చాగా అయినా వేసుకోవచ్చు. తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను తిరుగుమాతకి. ఒక రెల్ల కరివేపాకు, ఒక చిటికెడు పసుపు, అలాగే ఇంగువ టేస్ట్ని, స్మెల్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి ఒక చిటికెడు ఇంగువ వేసుకున్నాను. ఇంగువ ఎక్కువ వేసుకుంటే మన టీత్ పాడవుతాయి కాబట్టి ఎక్కువ వేసుకోకండి. అలాగే కొన్ని వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లికి పొట్టు తీసి వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్, అందుకని తీసేసాను అనమాట. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చడి నాకు ఒక 2-3 డేస్ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇదే పచ్చడి రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం టమాటా రోటి పచ్చడి ట్రై చేద్దాము. ఇప్పటి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రేమతో మీ లేఖ.